అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. మ్యాథ్స్ కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం మనం. అందులో భాగంగా మరొక క్లాస్ అనేటువంటి మీ ముందుకు తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. టెట్ 2 డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్, గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు అందరూ కూడా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మొదటి ప్రశ్న కనుక చూసుకుంటే ద నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ న్యూమరల్ ఆఫ్ 100 crores ఈజ్ అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు. 100 కోట్ల సంఖ్యలో ఉండేటువంటి అంకెల సంఖ్య ఎంత అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ సింపుల్గా మనకైతే ఇది మనకు 2025 జూన్లో జరిగినటువంటి ఇంతకుముందు జరిగినటువంటి టెట్కి సంబంధించి జూన్లో జరిగినటువంటి జూన్ 20 అనుకుంటా సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అండి. ఇది సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. అంటే సింపుల్ నుంచి మనము ట్రిపికల్గా ఉన్నటువంటి ఏరియాస్కి అయితే వెళ్ళేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. అంటే ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ కూడా మనకు రావడం అయితే జరిగింది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు అనాలిసిస్ చేసి వాటిని ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అనేటువంటిది మ్యాథ్స్లో సాధించడానికి మన శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది ఎప్పుడు కూడా మీకు వెన్నంటే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 100 కోట్ల సంఖ్యలో ఉండేటువంటి అంకెల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? కోటికి 7 సున్నాలు అనేటువంటివి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ కోటికి మనకి 7 సున్నాలు ఉంటాయి. ఇక్కడ 100 కోట్లలో ఉండేటువంటి అంకెల సంఖ్య ఎంత అన్నారు. ఇక్కడ 100 కోట్లు అంటే 100 పక్కన 7 సున్నాలు అనేటువంటివి అయితే ఉంటాయి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ప్రతిదీ కూడా రాసి మనం చేసే అంత పెద్ద క్వశ్చన్ కాదు కాబట్టి దీనికి అంతే సమయం మనం కేటాయించాలి. ఆ రకంగా కేటాయిస్తేనే ఇక్కడ సమయం అనేటువంటిది మిగిలితే మిగిలిన వాటికి మనం ఉపయోగించుకోవచ్చు. ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ 100 కోట్లు అన్నారు అంటే 100 పక్కకు 7 సున్నాలు ఉంటాయి. అంటే ఇక్కడ 7 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు 9, ఇక్కడ ఒకటి, మొత్తంగా 10 అంకెలు అనేటువంటి మనకు ఇందులో ఉంటాయి. మరి ఎన్ని సున్నాలు ఉంటాయి అంటే ఇక్కడ 7 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, మొత్తం 9 సున్నాలు అనేటువంటివి ఉంటాయి. ఇది సింపుల్గా అడిగిండు కాబట్టి సరిపోయింది. ఇక్కడ చూసుకుంటే మిలియన్, దాని తర్వాత బిలియన్, దాని తర్వాత మనకు ట్రిలియన్, ఈ రకంగా కూడా మనకు అడగడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి మిలియన్, బిలియన్ అనేటువంటి అంశాలు మనకు 6th క్లాస్లో కవర్ అవుతాయి కాబట్టి వీటిపైన కూడా మనకు ప్రశ్న అనేటువంటిది సంధించడానికి అవకాశం ఉంటుంది. 1 మిలియన్లో ఉండేటువంటి అంకెల సంఖ్య ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. మిలియన్ అంటే ఏంది సార్ మరి అంటే మిలియన్ అంటే 10 లక్షలు. ఎన్ని సార్? 10 లకారాలు, 10 లక్షలు అండి. అంటే 10 లక్షలకు మరి 10 లక్ష అంటే 5 సున్నాలు, పక్కకి ఇక్కడ ఎన్ని సున్నాలు ఉంటాయి? 5 సున్నాలు ఉంటాయి. ఎన్ని సున్నాలు ఉంటాయి సార్ అంటే 6 సున్నాలు ఉంటాయి. ఎన్ని అంకెలు ఉంటాయి సార్ అంటే ఇక్కడ మనకు 7 అంకెలు అనేటువంటివి అయితే ఉంటాయి. ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు 100 కోట్లు అని డైరెక్ట్ అడిగిండు, మనకు హిందూ సంఖ్యామానంలో అడిగిండు. అట్లా కాకుండా ఆంగ్ల సంఖ్యామానంలో మనకు బిలియన్ అన్నాడు అనుకోండి, బిలియన్ అన్నా కూడా 100 కోట్లే అండి. ఇక్కడ బిలియన్లో ఉండేటువంటి సున్నాల సంఖ్య ఎంత అని అడిగితే కనుక 9. బిలియన్ అంటే ఎంత అంటే 100 కోట్లు, ఇక్కడనే ఉన్నటువంటిది ఇంతకుముందు మనం చూసిందే. బిలియన్ అంటే 100 కోట్లు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ 100 కోట్లలో మనకు ఉండేటువంటి సున్నాల సంఖ్య 9, దాని తర్వాత అంకెల సంఖ్య ఎంత అంటే 10. ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. క్లియర్గా హిందూ సంఖ్యామానము తర్వాత ఆంగ్ల సంఖ్యామానము అనేటువంటి అంశాలపై ఖచ్చితంగా మనం పూర్తి అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే ఇక్కడ 1 లీటర్ డీజిల్ ధర 95.70 రూపాయలు. ఇక్కడ ఒక పెట్రోల్ బంకు ఒక రోజు 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది అనేటువంటి అంశం. అంటే 1 లీటర్ ధర ఇచ్చిండ్రు, 700 లీటర్ల ధర కనుక్కోమన్నారు. అంటే ఇక్కడ ఏం చేయాలి? గుణకారం చేయాలి. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి గుణకారం చేసేటువంటి క్రమంలో 95.70 వేసుకొని 700 వేసుకొని ఇక్కడ ఇంటూ పెట్టుకొని అన్నీ మనం చేసుకుంటూ పోదాము అంటే 3 స్టెప్లు వేసుకుందామంటే అంత సమయం మనకు ఇక్కడ పోటీ పరీక్షలో ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనం గుణకారం చేయాలి. ఏ రకంగా చేయాలో చెప్తాను. ఇక్కడ 95.70 అని మనం దేనితో గుణకారం చేయాలి? 700 తోటి గుణకారం చేయాలి. చేస్తే వచ్చేదే ఆన్సర్. అయితే ఈ సున్నా గురించి మీరు పట్టించుకోకండి, చాలాసార్లు మీకు చెప్పాను ఈ టెక్నిక్ అనేటువంటిది. ఈ పాయింట్ తోటి కూడా మనకు సంబంధం లేదు, వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం పెట్టుకుందాం. ఇక్కడ ఈ 7ని
957 తోటి గుణించండి. 957 పాయింట్ ఇవన్నీ మర్చిపోండి, ఈ సున్నాను కూడా పక్కకు పెట్టేసేయండి, ఇక్కడ 2 సున్నాలు పక్కకు పెట్టేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి 957ని ఇక్కడ ఉన్నటువంటి 7 తోటి గుణించండి. 7 ఏళ్ళ 49, 4 చాతన. 7 ఐదులు 35, 35కి 4 కలిపితే 39, 3 చాతన. 7 తొమ్మిది 63, 63కు మనకు 3 కలిపితే 66 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక సున్నా ఉన్నది, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ ఒక సున్నా ఉన్నది, ఇక్కడ 2 సున్నాలు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి మొత్తం 3 సున్నాలు అనేటువంటి నేను యాడ్ చేసేసిన. క్లియర్గా మీరు చూడండి, 3 సున్నాలు అనేటువంటివి నేను యాడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మొత్తంగా అంటే ఇది మీకు అర్థం కావాలని ఇట్లా రాసుకున్నా, నేనైతే డైరెక్ట్గా చేస్తాను. చేసేటప్పుడు మీరు కూడా అట్లా చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కూడా 2 సున్నాలు ఉన్నాయి అనుకోండి. మీరు అనుకున్నప్పుడు మనం ఇది చేసినాం. చేసిన తర్వాత ఇక్కడ పాయింట్ అనేటువంటిది ఉన్నది. మరి పాయింట్ అనేటువంటిది ఎన్నిటి తర్వాత ఉన్నది? 2 అంకెల తర్వాత ఉన్నది. 1, 2. కాబట్టి 2 అంకెల తర్వాత పాయింట్ అనేటువంటిది పెట్టుకోండి. సింపుల్. ఇక్కడ 66,990 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఈ రకంగా మీరు చేసిరనుకోండి, సులభంగా మీరు గుణకారం అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇంకోసారి క్లియర్గా చెప్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 12.50 ఉన్నది. దాని తర్వాత ఇక్కడ 200 మనం గుణించాలి. ఈ సున్నాలతోటి ఇదంతా మీకు సంబంధం లేదండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 తోటి 125ని మీరు గుణించేసేయండి. ఇవన్నీ ఈ సున్నా, ఈ పాయింట్లు ఇవన్నీ పట్టించుకోకండి. 2 ఐదుల 10, 1 చాతన. 2 2 4 5, దాని తర్వాత 2 1 2, దాని తర్వాత మనకు 250 అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఎన్ని సున్నాలనే 1, ఇక్కడ ఎన్ని సున్నాలనే 2, మొత్తం 3 సున్నాలు యాడ్ చేసుకోండి. ఇక్కడ పాయింట్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ వస్తుంది. కాబట్టి ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉన్నది? ఇక్కడ 2 అంకెల తర్వాత. కాబట్టి 1, 2 ఇటువైపు నుంచి 2 తర్వాత పాయింట్ పెట్టుకోండి. 2500 అనేటువంటి దీని ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఈ రకంగా మీరు ఫాస్ట్గా గుణకారం అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే, శ్రీనివాస రామానుజన్ గారి 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది అనేటువంటి ప్రశ్న అయితే అడిగారు. ఇది 6th క్లాస్ మ్యాథ్స్లో ఉన్నటువంటి వెనకాల పేజీలో మనకు బాక్స్ రూపంలో ఈ రకంగా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. శ్రీనివాస రామానుజన్ గారికి సంబంధించిన డేటా అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం కనుక చూసుకుంటే 2012వ సంవత్సరాన్ని జాతీయ గణిత దినోత్సవంగా, గణిత సంవత్సరంగానైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు, ఇది 2012 అనేటువంటి దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. మరి పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం జరిగింది సార్. పోస్టల్ స్టాంప్ ఎప్పుడు విడుదల చేసింది సార్ అంటే 2011లో పోస్టల్ స్టాంప్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీని నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. క్లియర్గా ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూసుకుంటే సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించినటువంటి గణిత మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎంపికైనటువంటి తొలి భారతీయుడు, 1729 రామానుజన్ సంఖ్య అంటారని. ఈ సంఖ్య పైన కూడా ఏ రకంగా రాయొచ్చు అనేటువంటి అంశం పైన కూడా చాలాసార్లు చాలా సెషన్స్లో ప్రశ్న అనేటువంటి అడగడం అయితే జరిగింది. కాబట్టి క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది 6th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఫస్ట్ లెసన్ వెనకాల ఈ రకంగా బాక్స్ ఐటమ్గా ఉంటుంది. చూడొచ్చు, ఇక్కడ భారత ప్రభుత్వం రామానుజన్ జ్ఞాపకార్థం 2011లో పోస్టల్ స్టాంప్ అనేటువంటిది విడుదల చేయడం అయితే జరిగింది. భారత ప్రభుత్వం 2012 గణిత సంవత్సరంగా ప్రకటించింది. క్లియర్గా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్, వీటికి సంబంధించి కూడా స్టేట్మెంట్లు ఇచ్చేసి మనకు దానికి సంబంధించి ఏది సరైంది ఏది సరికాంది అని కూడా అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఎస్సీఆర్టీ పుస్తకాలు అప్ టు 8th క్లాస్ వరకు మీరు మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మనము అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. మరి సేమ్ ఇస్తారంటే ఒక్కోసారి ఈ రకంగా ఇప్పుడు మనం చూసినాం కదా, సేమ్ ఇవ్వచ్చు నంబర్స్ కూడా, లేదు అంటే కొంత మార్చి అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆధారంగా కొంత క్లిష్టతను యాడ్ చేసి మనకి ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద సమ్ ఆఫ్ 2 హోల్ నంబర్స్ ఈజ్ ఆల్వేజ్ ఏ. ఇక్కడ చూసుకుంటే 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం అవుతుందా, భిన్నం అవుతుందా, రుణ సంఖ్య అవుతుందా అనేటువంటిది అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ముందుగా న్యాచురల్ నంబర్స్ n = మనకు న్యాచురల్ నంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 1 2 3 సో అని ఈ రకంగా మనం రాసుకుంటూ పోతే ఇన్ఫైనైట్ వరకు, అంటే అనంతంగా మనకైతే ఉంటాయి. మరి పూర్ణాంకాలు అంటే ఏంటి అంటే హోల్ నంబర్స్ అంటాం మనం. ఇక్కడ ఈ సహజ సంఖ్యలకు మనకు న్యాచురల్ నంబర్స్కు 0 అనేటువంటిది మనకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు సహజ సంఖ్యలు మన పూర్ణాంకాల సంఖ్యా సమితి అనేటువంటిది అయితే ఈ రకంగా మనకి ఏర్పడడం అయితే జరుగుతుంది. అక్కడ ఏమన్నాడు సార్, 2 పూర్ణాంకాల మొత్తం అంటే 0 నుంచి ఇన్ఫైనైట్ వరకు ఏవైనా 2 అంకెలు అనేటువంటి సంఖ్యలు అనేటువంటి తీసుకుంటే వాటిని కలిపితే మళ్ళీ ఏమవుతుందని అడిగండి. ఎగ్జాంపుల్గా మనం 0 1 తీసుకుందాం. 0 1 తీసుకుంటే 0 + 1
ఒకటి ఏమవుతుంది సార్, ఒకటి అనేటువంటిది అవుతుంది. ఈ ఒకటి అనేటువంటిది ఏంటిది, సారీ అండి చాలామంది అడగడం వల్ల చేసిన ఇంకా కొంత ఈ జలుబు దగ్గు అనేటువంటిది అయితే తగ్గలేదు, మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ అనేటువంటిది వస్తే అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ ఒకటి అనేటువంటి దేనికి చెందింది, మళ్ళీ పూర్ణాంకాలకు చెందిందే కదా, అదొక పూర్ణాంకమే అవుతుంది కదా. ఇక్కడ చూసుకుంటే నేను 10, 12 తీసుకున్నా, మొత్తం ఎంత అవుతుంది, 22 అవుతుంది. ఆ 22 అనేటువంటిది కూడా ఇందులో ఉంటుంది కదా, పూర్ణాంకమే అవుతుంది కదా. కాబట్టి ఇచ్చినటువంటి 2 పూర్ణాంకాల మొత్తం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా ఒక పూర్ణాంకమే అవుతుంది. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8, క్రింది వాటిలో 8 చే భాగించబడినటువంటి సంఖ్య ఏది అనేటువంటి ప్రశ్న. దీనిపైన రెగ్యులర్గా ప్రశ్న అనేటువంటి వస్తున్నది. ఖచ్చితంగా భాజనీయత సూత్రాలు అనేటువంటివి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. 12 వరకు అయితే మీరు ఖచ్చితంగా భాజనీయత సూత్రాలు అనేటువంటివి నేర్చుకుని ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు 8 తోటి అడిగింది కాబట్టి 8 యొక్క భాజనీయత సూత్రం అనేటువంటిది మనం నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైనా ఒక సంఖ్య, ఎగ్జాంపుల్గా 35 తీసుకున్నా నేను, 35 ఇక్కడ దీనికి సంబంధించి 3 సున్నాలు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య చివర 3 సున్నాలున్నా లేదంటే 3 అంకెలు అనేటువంటివి 8 చేత భాగించబడ్డాయి అనుకోండి, ఆ మొత్తం సంఖ్య కనుక చూసుకుంటే మనకు 8 చేత భాగించబడుతుంది. ఈ రకంగా మనకు దీనికి సంబంధించిన సూత్రాన్ని అయితే చూడొచ్చు. ఇప్పుడు నేను 2 అంశాలు అయితే చెప్పినాను. ఇక్కడ చూసుకుంటే మనకు మొదట ఈ 456తో ఇక్కడ ఒక సంఖ్య ఉన్నది, ఇక్కడ 3 సున్నాలతో మనం ఒక సంఖ్య అనేటువంటిది రాసుకున్నాం. ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ 8 4 32 అంటే 3 ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మనకి 8 ముళ్ళ 24 అంటే ఇక్కడ మనకు 24 అంటే 6 అనేటువంటిది మిగులుతుంది. దాని తర్వాత 8 ఎందులు 64, 8 ఏళ్ళ 56 అంటే 56 అంటే ఇక్కడ 60 ఉన్నది కాబట్టి 4 మిగులుతుంది. 8 5ల 40 కాబట్టి పూర్తిగా క్యాన్సిల్ అయింది కదా. కాబట్టి 3 సున్నాలు ఏ సంఖ్య చివర ఉన్నా కూడా అది ఎంత పెద్ద సంఖ్య అయినా కూడా ఆ సంఖ్య మొత్తంగా 8 చేత భాగించబడుతుంది. ఇక 4 56 మనం చెక్ చేయాలి కాబట్టి ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉన్నది కదా, చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ మూడింటిని మనం చెక్ చేద్దాం. ఫస్ట్ 4 5 6 పోతుందా లేదో చూద్దాం ఈ 3 అనేటువంటివి. తర్వాత 8 5లు మనకి ఎంత, ఇక్కడ 40 అంటే ఇక్కడ 5 మిగిలింది, 8 ఏళ్ళ 56 కాబట్టి ఈ మొత్తం కూడా మీకు క్యాన్సిల్ అవుతుంది. మనం ఇవన్నీ చేసుకుంటే టైం అవుతుంది కాబట్టి క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. ఇంతకుముందు నేను చేసినలాగా అదంతా కూడా క్యాన్సిల్ అవుతుంది. చివరి 3 అంకెలు కానీ క్యాన్సిల్ అయిన 8 తోటి, లేదంటే చివరి 3 అంకెలు అనేటువంటి సున్నాలు ఉన్నా కూడా అది 8 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా 3 అంకెలను అయితే మనం చూద్దాం. ఇక్కడ 0 4 8 8 6ల 48 కాబట్టి ఇది కూడా ఈ సంఖ్య కూడా 8 తోటి భాగించబడుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 352 ఇక్కడ 8 4ల 32 ఇక్కడ చూసుకుంటే మనకు 3 మిగిలింది, మళ్ళీ 8 4ల 32 కాబట్టి ఈ సంఖ్య కూడా మనకు 8 చేత భాగించబడుతుంది. ఇక మిగిలింది ఇదే కాబట్టి ఇదే భాగించబడినటువంటి సంఖ్య. ఒకసారి చెక్ చేద్దాం. 684 ఇక్కడ 8 ఎందుల మనకు 64 అండి. 8 ఎందులు ఎంత, 64, 4 మిగిలింది. మనకి ఇక్కడ చూసుకుంటే 8 5లు 40, 8 6ల 48 ఇక్కడ పోదు కాబట్టి కంప్లీట్గా ఇదే మనకు భాగించబడినటువంటి సంఖ్య. క్లియర్గా మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది ఇది అవుతుంది. తర్వాత ప్రశ్న చూసుకుంటే క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించాలి. ఫాల్స్ స్టేట్మెంట్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఈ రకంగా ఉన్నాయి. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇది అవుతుంది, 2వది అవుతుంది. ఎందుకు సార్ అనేటువంటిది క్లియర్గా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ అయితే గుర్తించమన్నారు. ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవండి, ఇది రైట్ స్టేట్మెంట్ అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక సరళ రేఖ అనేటువంటిది ఈ రకంగా ఇటువైపు అనంతంగా వెళ్తూనే ఉంటుంది, ఇటువైపు కూడా అనంతంగా వెళ్తూనే ఉంటుంది కాబట్టి తుది బిందువులు అనేటువంటి మనకి ఇక్కడ ఉండవు కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంట్. 2 విభిన్న బిందువుల గుండా మనం ఎన్ని రేఖలైనా గీయొచ్చు అన్నారు. ఇక్కడ 2 విభిన్న బిందువులు తీసుకుంటే వాటి గుండా మనం ఒకే ఒక రేఖను అనేటువంటిది గీయొచ్చు, మనం ఎన్నైనా రేఖల్ని గీయలేము. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ గీయొచ్చు అన్నాడు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ని మనం ఎంచుకోమన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే రేఖలో కిరణం అనేటువంటిది ఒక భాగము అన్నాడు. ఇక్కడ మనకు రేఖ అనేటువంటిది ఈ రకంగా వెళ్తూ ఉంటుంది కదా, వెళ్ళేటువంటి సందర్భంలో ఈ రకంగా మనము ఈ రకంగా ఒక అంత్య బిందువు పెట్టుకొని ఈ రకంగా ఒకవైపే వెళ్ళే విధంగా మనం ఇందులో ఒక అంశాన్ని తీసుకున్నాం అనుకోండి. ఈ రకంగా ఒక బిందువు అంత్య బిందువు ఉండి ఈ రకంగా ఈ వైపు ఒకే వైపు అనంతంగా వెళ్ళేటువంటి దాన్ని ఏమంటాం సార్ అంటే కిరణము అంటాము. ఈ రకంగా మనం కింద మనం రేఖ ఉంటుంది అనుకుంటే రేఖలో ఒక భాగంగా ఉన్నదే కదా కిరణం, కాబట్టి ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇది కూడా మనం
కరెక్ట్గా తీసుకున్నాం. తర్వాత రేఖాఖండం నిర్దిష్టమైనటువంటి పొడవు కలిగి ఉంటుంది అన్నాడు. ఇక్కడ రేఖాఖండం అనేటువంటిది ఖచ్చితంగా 2 బిందువులు అంటే తుది బిందువులు అనేటువంటివి ఉంటాయి. ఇందులో కనుక చూసుకుంటే వీటి మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని లేదంటే నిర్దిష్టమైనటువంటి దూరాన్ని మనం ఏమంటాం సార్ అంటే రేఖాఖండము అంటాము. ఇక్కడ క్లియర్గా మనం ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేఖాఖండానికి తుది బిందువులు 2 ఉంటాయి, అంచె బిందువు, దాని తర్వాత తొలి బిందువు అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక బిందువు అనేటువంటిది ఉండి దీనికి సంబంధించినటువంటి తొలి బిందువు ఉంటుంది, తుది బిందువు అనేటువంటి ఉండదు ఏంటి అంటే మనకు కిరణం అవుతుంది. ఇక రేఖకు కనుక చూసుకుంటే సరళ రేఖకు కనుక చూసుకుంటే మనకి ఎలాంటి తుది బిందువులు అనేటువంటివి తొలి బిందువులు అనేటువంటివి కూడా ఉండవు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఇన్ ఏ సర్కిల్ రీజియన్ ఎంక్లోజ్డ్ బై అన్ ఆర్క్ అండ్ 2 రేడియస్ ఈజ్ కాల్డ్ యాజ్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ అడగడం అయితే జరిగింది. ఒక వృత్త చాపము దాని తర్వాత మరియు 2 వ్యాసార్థాల చేత చుట్టబడినటువంటి ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు అనేటువంటి ప్రశ్న. ఇక్కడ త్రిజ్యాంతరము, వృత్తాకార ప్రాంతము, వృత్తఖండము, చాపము. మీ యొక్క ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి త్రిజ్యాంతరము అంటారండి. ఇక్కడ మనం చూడొచ్చు వృత్తంలో ఉన్నటువంటి అంశాలు ఈ రకంగా వృత్తం అనేటువంటిది ఉన్నది అనుకుంటే ఈ వృత్తానికి సంబంధించి ఈ రకంగా ఈ వృత్తంలో ఉన్నటువంటి ఈ వృత్త పైభాగం ఉన్నది కదా, ఇక్కడ దానికి సంబంధించినటువంటి బార్డర్ దీన్ని మనం ఏమంటామంటే చాపము అంటాము. ఈ చాపము దాని తర్వాత మధ్యలో కేంద్రం ఉంటుంది కదా, ఈ కేంద్రం నుంచి మనం గీసేటువంటివన్నీ కూడా ఈ రకంగా వ్యాసార్థాలు అనేటువంటివి అవుతాయి చాపానికి. ఈ రకంగా ఈ వ్యాసార్థాలు ప్లస్ ఈ చాపము, వ్యాసార్థాలు ప్లస్ ఈ చాపం, దీన్ని ఏమంటారు సార్ అంటే త్రిజ్యాంతరము, సెక్టార్ అనేటువంటిది అయితే అంటాము. అయితే చూసుకుంటే ఇక్కడ మనకు వృత్తం అనేటువంటిది ఉన్నది, ఇందులో కేంద్రం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఈ వృత్త చాపము ఈ రకంగా ఈ చాపం పైన 2 బిందువుల్ని కలుపుకుంటూ వృత్తం పైన 2 బిందువుల్ని కలుపుతూ గీసేటువంటి ఈ రేఖల్ని మనం ఏమంటామంటే జాలు అంటాము. ఇక్కడ వృత్తంలో అతిపెద్ద జాని ఏమంటాము అంటే వ్యాసము అంటాము. ఈ వ్యాసం అనేటువంటిది ఎల్లప్పుడూ కేంద్రం గుండా మనకు వెళ్తుంది. ఈ వృత్తాన్ని 2 భాగాలుగా 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఆ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే మనం చూడొచ్చు. క్లియర్గా వృత్తంలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన అయితే మనము కాన్సెప్ట్ అనేటువంటిది ఏర్పరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ 5 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళ మధ్య ఏ రకమైనటువంటి కోణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు గడియారంలో కనుక చూసుకుంటే మనకి ఈ రకంగా నార్మల్గా కొన్ని జనరల్ అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. 12, దాని తర్వాత మనకి ఇక్కడ 6, దాని తర్వాత 3, దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఈ రకంగా 9, ఈ రకమైనటువంటి అంశాలు అయితే ఉంటాయి. ఇక్కడ 1, 2 అంటే ఇక్కడ ప్రతి 5 నిమిషాలకు మధ్యలో మనకు 30 డిగ్రీల కోణం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 30 డిగ్రీలు, దాని తర్వాత ఇక్కడ 30 డిగ్రీలు అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ 4 అంటే ఇక్కడ ఒక 30 డిగ్రీలు, దాని తర్వాత ఇక్కడ 5, కాబట్టి ఇక్కడ ఒక 30 డిగ్రీలు అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 5 గంటల ప్రాంతము అంటే మనకు ఈ రకంగా 5 గంటల ప్రాంతము అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి కోణం మొత్తం ఎంత సార్ అంటే ఈ అన్ని 30 లెక్క పెట్టుకోండి. 1, 2, 3, 4, 5, 5 మూల 15, 150 డిగ్రీల కోణం అనేటువంటిది మనకు ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చిండు మరి ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసుకుంటే సరళ కోణమా, లంబ కోణమా, అధిక కోణమా, లేదంటే ఇక్కడ అల్ప కోణమా అనేటువంటిది ప్రశ్న అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఆప్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది ఏమవుతుంది, అధిక కోణం అనేటువంటిది అవుతుంది. ఇక్కడ కోణాలకు సంబంధించి మీకు మొన్న ఫార్ములా కూడా చెప్పాను. 30h - 11/2 m ఈజ్ ఈక్వల్ టు టీటా. అంటే ఇక్కడ మనకి ఎంత అడిగిండ్రు సార్, ఇక్కడ డైరెక్ట్గా మనం చేయొచ్చు. మనకు 5 గంటల ప్రాంతము అన్నాడు, నిమిషాలు ఏమైనా ఇస్తే గిట్ట ఇక్కడ నిమిషాల ప్లేస్లో వేసుకోవాలి. ఆ రకంగా మనకు ఈజీగా మనకు దీనికి సంబంధించిన కోణంగా అనుకోవచ్చు. 30 × 5 - 11/2 ఇంటూ నిమిషాలు ఏమి ఇవ్వలేదు కాబట్టి 0 వేసుకోండి. 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది కాబట్టి 3 × 5 = 15, 150 డిగ్రీలు అనేటువంటిది ఈ రకంగా మనకు డైరెక్ట్గా ఆన్సర్ అనేటువంటిది చెప్పవచ్చు. ఈ రకంగా కోణం ఎంత అని కూడా అడుగుతున్నారు ముళ్ళ మధ్య ఈ సమయం అయినప్పుడు, కాబట్టి క్లియర్గా ఈ ఫార్ములా అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే సులభంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు ఇప్పుడు మనకి ఇక్కడ అధిక కోణము, లంబ కోణము, సరళ కోణం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అసలు కోణాలని మనం దేన్ని ఏ కోణం అంటామో క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ 0, 90 ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి అంటే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువగా ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి కోణాలని మనం ఏమంటాం సార్ అంటే అల్ప కోణాలు అంటాం. ఏమంటాం సార్, అల్ప కోణాలు అంటాం. అదేవిధంగా 90 డిగ్రీలు ఉన్నదనుకోండి ఎగ్జాక్ట్గా దాన్ని మనం లంబ కోణము లేదా సమకోణము అంటాం. ఈ రకంగా కూడా అడగవచ్చు, లంబ కోణము లేదా సమకోణము.
90 డిగ్రీల కంటే ఎక్కువ, 180 డిగ్రీల కంటే తక్కువ. అంటే 90, 180 మధ్యలో ఉన్నటువంటి కోణాలని మనం ఏమంటాం సార్? అధిక కోణాలు అంటాం. అధిక కోణాలు అంటాం. ఇక్కడ 150 వచ్చింది కాబట్టి 90 కంటే ఎక్కువ ఉంది, 150 కంటే తక్కువ ఉన్నది కాబట్టి మనం ఏమన్నాం దాన్ని? ఇక్కడ మనకు అధిక కోణము అనేటువంటిది అన్నాము. అబ్ట్యూస్ యాంగిల్ అంటారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు 180 డిగ్రీలు ఉన్నదనుకోండి, దాన్ని సరళ కోణము అంటాము. అదేవిధంగా 360 డిగ్రీలు ఉన్నదనుకోండి, దాన్ని ఏమంటాం సార్ అంటే సంపూర్ణ కోణము అంటాం. వీటన్నిటిని కూడా మనం క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ రకంగా కోణాలకు సంబంధించి ఆ డిగ్రీలు కనుక్కొని దానికి సంబంధించి ఏ కోణం అని కొంత అప్లికేషన్ మెథడ్లో అడగడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో మనకు కవర్ కావడం అయితే జరుగుతాయి. నెక్స్ట్ ప్రశ్న కనుక చూసుకుంటే -2025 2025 కంటే ఎంత తక్కువ అనేటువంటిది ప్రశ్న అయితే అడగడం అయితే జరిగింది. ఇక్కడ సింపుల్ గా మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒక ఫార్మాట్ లో మనం అరేంజ్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. -2025 అనేటువంటిది 2025 కంటే ఎంత తక్కువ? -x. ఇక్కడ -2025 అనేటువంటిది 2025 కంటే ఎంత తక్కువ అన్నాడు కాబట్టి మైనస్ అనేటువంటిది తీసుకున్నాను, x తీసుకున్నాను. ఎంత తక్కువ అనేటువంటిది నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఈ -xని ఇటువైపు పంపిస్తున్నా, ఈ -2025ని ఇటువైపు పంపిస్తున్నా. ఈ -x ఇటువైపు వస్తే +x అవుతుంది. దాని తర్వాత 2025 అట్లనే ఉంటుంది. దాని తర్వాత ఈ 2025 ఇటువైపు వెళ్తే 2025 అనేటువంటిది అవుతుంది. 2025కు 2025 కలిపితే 4050 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సింపుల్గా చూసుకుంటే మనకు నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, ఇంకో ఫ్రెండ్ దగ్గర ఏం డబ్బులు లేవు, ఇంకో ఫ్రెండ్ దగ్గర -5 రూపాయలు ఉన్నాయి. ఈ నా దగ్గర ఉన్నటువంటి డబ్బుల కంటే రెండో వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఎంత తక్కువ అంటే 5. ఇంకొక వ్యక్తికి 5 రూపాయలు అప్పు ఉన్నాడు, అంటే ఈయన దగ్గరనే ఏం లేని వ్యక్తే 5 రూపాయలు తక్కువ ఉన్నాయంటే ఈయన దగ్గర ఎంత తక్కువ ఉన్నట్టు? 10. అంటే డబ్బులు తక్కువ ఉన్నట్టే కదా. ఈ రకంగా మీరు ఒకసారి కాన్సెప్ట్ అనేటువంటి చూసుకోండి, డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఈ రకంగా ఆ ఇచ్చిన దాని ప్రకారంగా రాసుకుంటే కూడా మీరు సులభంగా ఆన్సర్ అనేటువంటి చేసుకోవచ్చు. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే సింప్లిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఈ బ్రాకెట్స్ అనేటువంటి తీసి మనం ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సారీ అండి, ఇక్కడ -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకు 36 ఇంటూ 3, కానీ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మైనస్ అనేటువంటిది ఉన్నది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ అనేటువంటిది ఉన్నది కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మనకు? మైనస్ అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 36 3 6 18, 1 క్యారీ ఫార్వర్డ్ 3 9 10 అంటే 108 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఈ బ్రాకెట్ తీసేయాలి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 97 అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు -10 ఉంది, -108 ఉంది, వీటిని కలిపేయండి. 10కి 108 కలిపితే 118 -118 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ ప్లస్లు ఇక్కడ 18 ఉన్నది, ఇక్కడ 97 ఉన్నది. 90కి 10 కలిపితే 100, 8కి 7 కలిపితే 15 కాబట్టి 115. ఈ రకంగా ప్లస్ మైనస్ కాబట్టి రెండింటికి వేరు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. 118 నుంచి 15 తీసేస్తే 3. కానీ ఇక్కడ గుర్తు దగ్గర జాగ్రత్త పడాలి. పెద్దదానికి ఏ గుర్తున్నది? మైనస్ ఉన్నది కాబట్టి -3 అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూసుకుంటే ఈ సెషన్ అయితే సింపుల్గానే ఉన్నది, కానీ ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది క్యాలిక్యులేషన్ పార్ట్ అందరికీ వస్తుంది, కానీ ఫాస్ట్గా చేయగలగాలని ఈ రకంగా ఇవ్వడం జరిగింది. అర్జున్ బస్సులో 9 కిలోమీటర్ల 27 మీటర్లు, కారులో 4 కిలోమీటర్ల 325 మీటర్లు, నడకలో 2 కిలోమీటర్ల 630 మీటర్లు ప్రయాణించాడు. అతను మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు అనేటువంటిది ప్రశ్న. చూడండి, ఇది అందరూ చేస్తారు, కానీ ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే 9 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 9కి 4 కలిపితే మనకు 13కు 2 కలిపితే ఇక్కడ 15 అనేటువంటిది 15 కిలోమీటర్లు అనేటువంటిది వచ్చింది. దాని తర్వాత ఈ మిగిలినటువంటి మీటర్లు కలపాలి. 600కు 300 కలిపితే 900 మీటర్లు అనేటువంటిది రావడం అయితే జరిగింది. దాని తర్వాత ఇంకా సింపుల్గా చూడాలంటే మనకు వీటిల్లో చూడండి, ఇక్కడ లాస్ట్ నెంబర్లు కలుపుకోండి. ఇక్కడ 27 మీటర్లు, 325 మీటర్లు, 30 మీటర్లు, మొత్తంగా ఇక్కడ 0, ఇక్కడ 5, 5కి 7 కలిపితే 12. అంటే లాస్ట్లో 2 ఉన్నటువంటిది చూసుకోండి ఫాస్ట్గా. మనకు 15 కిలోమీటర్లు, లాస్ట్లో 2 వచ్చేది, 1 మాత్రమే ఉన్నది, మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా సింపుల్గా మీరు ఆన్సర్ అనేటువంటిది పెట్టడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఈ 600 మీటర్లు, ఇక్కడ ఉన్నటువంటి 300, 900, 25 ప్లస్ 30 55, 55కి ఎంత కలపాలి? 27 కలపాలి. 27 కలిపితే మనకి ఎంత? 82 వస్తుంది. కాబట్టి సారీ అండి, 982 అనేటువంటిది వస్తుంది. 15 కిలోమీటర్ల 982 అనేటువంటి దీని యొక్క ఆన్సర్ వస్తుంది. ఫాస్ట్గా ఈ రకంగా డైరెక్ట్గా నేను చూడండి,
7, 7కి 5 కలిపితే మనకు 12, 12కు ఇక్కడ 0 కలిపితే లాస్ట్లో 2 అనేటువంటిది ఈజీగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా 2 అనేటువంటిది ఎక్కడ కూడా లేదు, ఈజీగా మనం ఆ రకంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ రకంగా ఆన్సర్ అనేటువంటిది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ దీనికి సంబంధించి పిసి మహలనోబిస్ అండి, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అనేటువంటి వ్యక్తిని మనకి ఇక్కడ భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడిగా పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశమే, క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా కొంత మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఒకేసారి మీకు మిగిలినటువంటి సెషన్లో కంప్లీట్ చేసేసి నెక్స్ట్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చాలా టెక్నిక్స్ అనేటువంటివి కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు సపోర్ట్ అనేటువంటిది ఇస్తే రెగ్యులర్గా మీరు చూస్తూ ఉంటే కనుక నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసిరు అనుకోండి, ఇంకొంత బూస్టప్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా అందించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.